చంద్రబాబు నాయుడు సాధారణంగా తప్పుడు కేసులు, తప్పుడు వ్యవహారాల విషయంలో ఆయన అంగీకరించరు అనేది ఇదివరకు ఉండేటటువంటి ఒక పేరు. బట్ ఈ దఫా అంటే ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అదొక పేరు ఉండేది. రాజకీయం డిఫరెంట్, కేసులు డిఫరెంట్. కేసుల్లో తప్పుడు వ్యవహారాలు జోలికి పోయేవాళ్ళు కాదని. అట్లాంటిది ఈ దఫా మాత్రం ఆ ముద్రని చెరిపేసుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కల్తీ లెక్కర వ్యవహారం పబ్లిక్ అందరూ స్పష్టంగా చూశారు. ఎవరు, ఏంటి, ఎక్కడికి పోతున్నాయి. ఇంకోటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీని తొక్కి నారదీసింది. నిలబడ్డానికే భయపడి చస్తున్నారు, వణికి చస్తున్నారు. కార్యకర్తలే బయటికి రాలేకపోతున్నారు, నాయకులు బయటికి రాలేకపోతున్నారు. అట్లాంటి సందర్భంలో గత 15-20 నెలల నుంచి కల్తీ లెక్కర్ తయారు చేసి ఆ లెక్కర్ని తీసుకొచ్చి తెలుగుదేశాన్ని ఇరికిద్దాం అనుకుంటా జనార్దన్ రావు అనేటటువంటి వాడు అవునవును నేను చేసి పెడతాను, 3 కోట్లు ఇస్తే చాలు, నేను టీడీపీ ప్రభుత్వాన్ని బదనాం చేసేస్తాను, చంద్రబాబునే బదనాం చేసేస్తానని అంటారు. అంటే నమ్మతారా జనం? నమ్మాలి. మా మీడియా చెప్తోంది, మా సోషల్ మీడియా చెప్తోంది, మా నాయకులు మాట్లాడతారు, అంతవరకు ఉంది. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు గారే మాట్లాడేశారు. ఒకప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ లాగానే ఇది కూడా అట్లాగా. ఎస్, కరెక్ట్. వివేకానంద రెడ్డి జగనే గొడ్డలతో చంపేశాడని ఫోటోలు కూడా పెట్టి మరి మార్ఫింగ్లు చేసి పెట్టారు. వాడికి అతని కర్మ కాబట్టి, అతని అదృష్టవశాత్తు ఆ రోజున పులివెందుల్లో లేడు. ఉండుంటే నిజంగా అతనే గొడ్డలతో చంపేశాడని చెప్పేసి ప్రచారం జరుగుండేది. ఇంకా ప్రచారం ఏంటి, ఇప్పుడు చంపేశారని చెప్పట్లేదు, అదే నిజమని నమ్మి ఉండేవాళ్ళు. కాకపోతే అతను ఆ రోజున అక్కడి నుంచి రావడం వల్ల తేడా వచ్చింది. ఇంకోటి వివేకానంద రెడ్డి ఎలాంటి వ్యక్తి ఏంటి అన్నటువంటి దానికి సంబంధించి కూడా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఎక్కువ ఫీల్ అవ్వట్లేదు. అది వాళ్ళ కూతుళ్ళు వలన కొంతవరకు హైప్ వచ్చినా కూడా. ఇది రెండవది. ఇది కూడా అంటే అది తప్పుడు కేసే, ఇది తప్పుడు కేసే అన్నటువంటి స్పష్టమవుతుంది. ఎవడో ఒకరిని అందులో ఉన్నటువంటి దొంగనే ఏదైతే దాంట్లో నుంచి మారిపోయాను నేను అని చెప్పి ఎవడో పేరు చెప్తాడు, అది వైసీపీ వాళ్ళ పేరు చెప్తాడు అనేటటువంటి నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం.